నమస్కారం అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బోనాల శుభాకాంక్షలు. మీకు అలాగే బోనాల శుభాకాంక్షలు. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లాగా తొట్టెలు ఊరేగింపు కానీ అమ్మవారి జాతర చేస్తున్నారు? ఇది మాది వచ్చేసి సెకండ్ ఇయర్ అండి. ఇది మాది సెకండ్ ఇయర్. ఇంతకుముందు చేసి ఫస్ట్ టైం సెకండ్ ఇయర్. ఇంకా ఇది కంటిన్యూ అవుతుంటుంది. అంటే ఈ థాట్ మీకు ఎట్లా వచ్చింది ఇట్లాగా అమ్మవారిని ఊరేగించాలి అని? అంటే ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ ఈ గుడి అనేది? ఇది చాలా పాత గుడి. ఇది 75 years ఓల్డ్ గుడి. సో ఇక్కడ మాకు మంచిగా జరుగుతుంది. సో అందరు కూడా ఈ గుడి ఉందని తెలియాలి అని చెప్పి మేము తీస్తున్నాం. ఆ ఉద్దేశంతో తీస్తున్నాం. ఈ గుడిని చూడడానికి చాలా మంది భక్తులు వస్తున్నారు అనమాట. ఇంతకుముందు ఎవరు మొక్కేవారు కాదు. ఇప్పుడు వచ్చేసి మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ ఒక గుడి ఉంది అని చెప్పి అందరు కూడా అర్థమవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది పలరమండి తొడలబండి అంటే సో ఉప్పలమ్మ గుడి అని ఆమె పేరు నుంచి వస్తుంది కాబట్టి ఆమె గురించి అని తీస్తున్నాం. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ గుడి వెలిసి? ఇది 75 years ఓల్డ్ గుడి. చాలా పాత గుడి అనమాట. ఇది ఇప్పటి నుంచి అది కాదు. నేను పుట్టక ముందు నుంచి మా తాతల నుంచి వచ్చింది గుడి. అంటే ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి కారణం ఏంటి? డెవలప్మెంట్ అంటే ఇంకేం చేద్దామనే వస్తున్నాము. ఇక్కడ స్పేస్ అయితే లేదు మాకు. సో ఉన్న దాన్ని అయితే మేము మధ్య చేయగలుగుతున్నాం. ఉన్న దాంట్లో మేము దాన్ని బెస్ట్ అయిపోయగలుగుతున్నాం. సో లాస్ట్ ఇయర్ కూడా చేశారు కదా సెలబ్రేషన్. సో లాస్ట్ ఇయర్ బాగా అనిపించిందా మీకు? ఈ ఇయర్ బాగా అనిపించిందా? అంటే సెలబ్రేషన్స్ అనేది ఏదైనా బాగానే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ఇంతకంటే తక్కువ చేసినాము. ఇప్పుడు ఇంకెక్కువ చేస్తున్నాం. ఇంకా రాను ఇంకెక్కువ చేస్తుంటాం. అంటే ఇంకా బాగా చేస్తుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు టెంపుల్ ఉందని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ ఏరియాలో. ఇంతకుముందు తెలియకపోతుండే. లాస్ట్ 2-3 years నుంచి ఎవరు కూడా తెలియదు ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పి. సో మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో ఇక్కడికి బోనాలు రావడం కానీ భక్తులు రావడం కానీ అంటే మా గల్లీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేసినాక చాలా మంది తెలుస్తుంది. చాలా మంది వస్తున్నారు. ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అంటే మీ తరతరాల నుంచి ఇక్కడ అమ్మవారికి సేవలు చేస్తున్నారు లేకపోతే మీతోనే స్టార్ట్ అయ్యిందా? అంటే ఇంతకుముందు చాలా మొక్కుతుండే. సో నాతోటి స్టార్ట్ అయింది అనమాట. ఇది మా గుడి కాదు, వేరే వాళ్ళది. సో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. సో ఎవరు కూడా పట్టించుకోకపోతుంటే సో నేను ఎప్పుడైతే మొక్కినో నాకు మంచిగా అయింది. సో అందరు కూడా మంచిగా అవుతుంది. సో ఈమె దగ్గరికి ఎవరు వచ్చినా అందరు కూడా మంచిగా అవుతుంది. మీరు చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు కదా, మరి అప్పుడేం మొక్కులు తీరలేని ఇప్పుడు మీ కోరిక తీరిందా? అంటే తెలియదు. అంటే ఆ ఏజ్లో ఎక్కువ నాకే తెలియదు. ఈ గలీలో ఉన్నప్పుడు నాకే తెలియదు అనమాట ఇక్కడ టెంపుల్ ఉందని. సో నాకు తెలిసినాక నేను మొక్కినా అనమాట. సో చాలా వాళ్ళ ఫ్యామిలీ టెంపుల్ అనుకున్నాం. తర్వాత మాకు ఏజ్ పెరిగిన కొద్దీ అప్పుడు అర్థమైంది ఈ టెంపుల్ వాళ్ళు వదిలేసుకున్నాక. సో ఇప్పుడు నుంచి టెంపుల్ అనేది బాధ్యత మొత్తం మీరే తీసుకుంటున్నారా? ఇంకా మేమే చూసుకుంటాం మొత్తం. మా ఫ్యామిలీ అంటే ఈ కాలనీ వాళ్ళు అందరు కూడా చూసుకుంటారు. మేము చూసుకుంటాం. అమ్మవారికి ఏమన్నా మేము చూసుకుంటాం. సో రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ పెరిగితే ఏం చేస్తారు? పెరగాలనే కోరుతున్నాము. పెరగాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి, అందరు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని ఉండాలి. అంటే ఒకవేళ డెవలప్మెంట్ చేయాలంటే ఇది ఇళ్ళ మధ్యన ఉంది కదా, సో డెవలప్మెంట్కి మనకి ఇంకా తావు లేదు కదా. సో ఎలా డెవలప్మెంట్ చేస్తారు దీన్ని ఒకవేళ చేయాలంటే? ఆమె తలుచుకుంటే ఎంతసేపు అది కూడా ఈజీ పాసిబుల్. ఆమె తలుచుకుందంటే ఇంత చిన్న గుడి పెద్ద కూడా అవుతుంది. ఆమె తలుచుకోవాలి అంతే. ఆ డే కూడా వస్తుంది, అవుతుంది. డెఫినెట్గా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో మనస్ఫూర్తిగా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అక్క. మీకు బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. మీకు, మీ ఫ్రెండ్స్ కి, మీ కుటుంబ సభ్యులకి అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. అంటే ఇది సెకండ్ ఇయర్ కదా మీరు ఊరేగింపు స్టార్ట్ చేయడం. అంటే ఒక కమిటీ నేమ్ అనేది పెట్టుకుంటారు కదా, మీరు అట్లా ఏమైనా పెట్టుకున్నారా? లేక కమిటీ అంటే అందరం అన్న వాళ్ళు, అందరం బ్రదర్స్ అందరం కలిసి అందరు అన్న వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తారు, అందరు మన దగ్గర కలిసి మెలిసి మేము తీసాం అక్క. అంటే ఒక కమిటీ నేమ్ అని పెట్టుకుని టీం బోలేనాథ్ అని చెప్పి. టీం బోలేనాథ్. సో ఈ టీం బోలేనాథ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అక్క? ఎంతమంది అంటే కౌంటింగ్ ఏమి ఉండదు, కౌంట్లెస్. సో ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది అయినా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన అన్నదమ్ములమే. అంతా మేమందరం ఒకటే. బయట నుంచి వచ్చిన లోకల్ కాకుండా నాన్ లోకల్ అందరూ మన దాంట్లో కలుపుకొని తీసుకుంటాం ప్రతి ఒక్కరిని కూడా. సో ఈ గుడి డెవలప్మెంట్ అవ్వడానికి మీ అంటే ఏమైనా కృషి చేస్తున్నారా? గుడి డెవలప్మెంట్ అంటే మేడం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడి డెవలప్మెంట్ చేయాలనుకుంటే మేము చేయగలుగుతాము. కాకపోతే ఫస్ట్ ఇది పబ్లిక్లోకి పోవాలని చెప్పి మనము సెకండ్ ఇయర్ ఇది మన సెలబ్రేషన్ వచ్చేసి ఈ కాలనీ ప్రజలు కూడా చాలా వస్తున్నారు ఇక్కడికి. మేము చూసాం కదా మంచిగా ఇదవుతున్నాం మేడం. నెక్స్ట్ ఇయర్ ఏమైనా డెవలప్మెంట్ చేస్తే మేము చేయవచ్చు. అంటే అక్కడ అమ్మవారు ఉందని ఎట్లా తెలుస్తుంది? అంటే పసుపుతో మొత్తం నిండిపోయి ఉంది కదా చిన్న విగ్రహం. ఏదైతే అమ్మవారు చెయ్యి కనబడుతుంది కదా మేడం, ఉప్పలమ్మ అంటే అమ్మవారి చెయ్యి రూపమే ఉంటుంది మేడం. అమ్మవారికి రూపం ఉండదు. అంటే ఆ చెయ్యి అనేది అట్లాగా వెలిసిందా లేకపోతే ఎట్లాగా? అంటే ఫస్ట్ మేడం దేవుడు అంటే ఎట్లా వస్తారు అంటే ఒక పువ్వులాగా వస్తారు మేడం అమ్మవారికి. సేమ్ ఆ చెయ్యి ఎట్లయితే ఉంటుందో సేమ్ ఆ పువ్వు కూడా అమ్మవారి టైపే వస్తుంది.
అమ్మవారు ఏదైతే ఉందో కొన్ని రోజులకి పువ్వు అనేది ఎప్పటికైనా ఉంటుంది కదా మేడం. అమ్మవారు అనేది డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోయినప్పుడు మన ఇంట్లోకి మనకు తెలుస్తుంది అమ్మవారు వచ్చింది అని చెప్పి. ఆ టైంలో మనం అమ్మవారిని నిలబెట్టుకొని పండుగ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. మొత్తం 75 years ఓల్డ్ అంటున్నారు కదా. అవును మేడం. ఇంకా ప్రజల్లోకి వెళ్ళపోవడానికి కారణం రీజన్ ఏదై ఉంటుంది అంటారు? అంటే ప్రజల్లోకి వెళ్ళకపోవడం కారణం ఏంటంటే గత 2 yearsగా అయితే ఎవరు కూడా పట్టించుకోము. ఏమంటారు టెంపుల్ ఏదైతే ఉందో మన వినీత్ బాక్సర్ ఏదైతే ఉన్నాడో అతను లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి మొక్కుతున్నాడు అమ్మవారిని. మొక్కినప్పటి నుంచి వెళ్ళి అతనికి మంచిగా అవుతుంది మేడం. మేము కూడా చూస్తున్నాం కదా ఇక్కడ ఉండి మంచిగా అయినది. సో సెకండ్ ఇయర్ కూడా మంచిగా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా వేరే లెవెల్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా పెద్దగా చేస్తాడు మేడం. సో మరి దసరా సెలబ్రేషన్స్ కూడా చేస్తాడు మేడం. అమ్మవారిని గిట్ట ఇక్కడే పెడతాడు రూమ్లో. అమ్మవారిని నవరాత్రి కూడా చాలా బాగా చేస్తాడు. అంటే ఇంకా అమ్మవారికి పూజలు అందుకోవాలని మీతోనే ఉన్నట్టుంది అనిపిస్తుంది. సో ఎవరైతే ఈ గుడి హక్కులు ఉన్నారో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇంకా నుంచి మీరే చూసుకుంటారు. మొత్తం ఏముందో మన వినీత్ బాక్సర్ చూసుకుంటారు మేడం. ఇక్కడ వినయ్ బాక్సర్ అంటే మీరు ఒక ఫ్యామిలీ కాబట్టి మొత్తం అంతా ఒకటే టీం మేడం. మేమంతా అన్నదమ్ములం. అందరూ ఇంకా బయట కానీ ఎవరు వచ్చినా అన్నదమ్ములన్నీ కలిసిపోయి ముందుండి అమ్మవారికి సేవలు చేసుకుంటారు. ఒక్కరు కూడా ప్రేమతో వస్తారు మేడం మన దగ్గరికి. అన్న తమ్ములం అందరం మంచిగా చూసుకుంటాం. ఎవరు వచ్చినా ఏమన్నా. సో బతుకమ్మ కూడా చేస్తారు. బతుకమ్మ అనే ఈవెంట్ అయితే ఇప్పుడు వరకు ఏం చేయలేదు మేడం. ముందు చేస్తాం ఇంకా ముందుందే ఇంకా అమ్మవారికి సేవలు చేసుకునే అవకాశం ఈ కాలనీ వాసులకు కూడా ఉందని చెప్పని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత వివరంగా గుడి గురించి చెప్పినందుకు. ఓకే మేడం.